ఒక్కో ఎన్నికకు ఒక్కో కుట్ర సిద్ధాంతం. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ ఇదే విధానాన్ని నమ్మకుందా? ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. షర్మిల కాంగ్రెస్లో చేరటం చంద్రబాబు కుట్ర అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. అంతేకాదు, వైఎస్ మరణం విషయంలో కాంగ్రెస్పై అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల చెప్పినట్లు కాసేపు ఇవే విషయాలు నిజమనుకుందాం. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకపోయి ఉంటే వైఎస్ మరణం విషయంలో ఆ పార్టీపై అనుమానాలున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండేవాళ్ళన్నమాట. ఎన్నికల వేళ సజ్జల ఈ మాటలు మాట్లాడటం వెనుక మతలబు ఏమిటి? నిజంగా సజ్జలకు వైసీపీకి కాంగ్రెస్ పై అనుమానం ఉంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత శక్తివంతంగా గత 4.5 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటి వరకు ఈ విషయంలో చేసిందేమిటి? వైసీపీ కానీ సీఎం జగన్ కానీ ఈ విషయంలో ఏమైనా చేశారా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. లోక్సభలో వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ ఈ అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి షర్మిల ఎంట్రీ ఖచ్చితంగా ఎంతో కొంత వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే ఆయన కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ అంశంలో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కాంగ్రెస్ పై విమర్శలు చేశారనే చర్చ సాగుతోంది. గత ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన అంశాలు రెండు. ఒకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, రెండవది విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్పై జరిగిన కోడికత్తి దాడి. ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేసును విచారించిన సిబిఐ అసలు ఈ విషయంలో చంద్రబాబు వైపు వేలెత్తి చూపకుండా ఇందులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పాత్ర ఉన్నట్లు ఆరోపిస్తూ వీరిని నిందితుల జాబితాలో చేర్చింది. ఏకంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అయితే సిబిఐ అరెస్టు కూడా చేసింది. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక కోడికత్తి కేసు విషయంలోనూ దీని వెనుక టీడీపీ, చంద్రబాబు నాయుడు ఉన్నట్లు వైసీపీ ఆరోపించింది. కోడికత్తి ఘటన వెనుక చంద్రబాబు కుట్ర ఉందంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును విచారించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మాత్రం ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదంటూ తేల్చివేయడంతో పాటు కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. వైఎస్ వివేక హత్య కేసు, కోడికత్తి కేసు గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాయనే అంచనాలు ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీ కీలక నేతలు ఈ రెండు అంశాల్లో చంద్రబాబుపై అప్పట్లో తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ రెండిట్లో ఏ ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. దీంతో వీళ్ళు చేసే కుట్ర ఆరోపణలకు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా పోయిందని, వీటిని ప్రజలు నమ్మే అవకాశం కూడా లేదని వైసీపీకి చెందిన కొంతమంది నేతలే అభిప్రాయపడుతున్నారు. షర్మిల విషయంలో తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యలు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని, దీనికి ప్రధాన కారణం గతంలో ముఖ్యంగా వైఎస్ వివేక, కోడికత్తి కేసుల విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరే ఇప్పుడు ఆ పార్టీని ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో అనుమానాస్పదంగా చూసేలా చేస్తుందనే చర్చ వైసీపీ నాయకుల్లోనే సాగుతోంది. మరి ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.